శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. సైంటిఫిక్ వాస్తు పరిహారాల్లో భాగంగా ఈ రోజున ఎడ్యుకేషన్ ప్రాబ్లం అలాగే చిల్డ్రన్ సెటిల్మెంట్ అనే రెండు విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తారు. ఈ రోజుల్లో చదువులకి లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం కానీ లేదా మన దేశంలో ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మరి ఎంఎస్ చేయడానికి అనేక మంది ఈ రోజున మొగ్గు చూపుతున్నారు వెళ్ళడానికి, విద్యార్థులందరూ కూడా. మరి వాళ్ళందరికీ కూడా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే విద్యలో కానీ వాళ్ళ సెటిల్మెంట్ లేకపోవడంలో కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి కారణాలు ఏమై ఉంటాయి అంటే, ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా గురించి ప్రయత్నం చేస్తున్నారో విఫలమవుతున్నారో అంటే కారణం ఏమిటంటే వాళ్ళ ఇంట్లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉంటుంటాయి. ఎందుకంటే పై చదువులకు వెళ్తున్నాం కాబట్టి ఆ పై చదువుకోవడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే ఇక్కడ మనకు సైంటిఫిక్ ఆరా స్కానర్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనేటటువంటి ఈ యొక్క శాంపుల్ ఉంటుంది. ఈ శాంపుల్ని ఈ యొక్క ఆరా స్కానర్లో పెట్టి ఆ గృహంలో మనం చెక్ చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది ఆ యొక్క ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అలాంటప్పుడు ఆ చిన్న పరిహారాన్ని మనము చేసుకున్నట్లయితే ఆ విద్యలో వచ్చేటటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, విద్య సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఏదైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటికి ఇది పరిష్కరించుకోవచ్చు దీని ద్వారా. కనుక విదేశాలకు చదువులకు వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదా సొంత మన దేశంలోనే బాగా చదవాలి, పై చదువులు చదవడానికి కూడా ఆటంకాలు ఎవరికైతే ఏర్పడుతున్నాయో, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, ఆ ఆటంకాలకు ప్రధానమైనటువంటి కారణం ఈ ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మన గృహంలో ఉండడం చేతనే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కనుక మనం ఈ చిన్న పరిహారం చేసుకుని ఒక ఎడ్యుకేషన్లో విద్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజున. కనుక ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాం, కానీ ఇట్లాంటి చిన్న పరిహారాల ద్వారా అవన్నీ ఆటంకాలు ఎదురవుతున్నాయి. కనుక అతి తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద సమస్యలను కూడా విద్యలో అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుని మీరందరూ కూడా విద్యలో జరుగుతున్నటువంటి ఆటంకాల నుంచి మీరందరూ విముక్తులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, చదువుకున్నప్పటికీ కూడా చదువు పూర్తయిన తర్వాత ఒక స్థిరత్వం లేకపోవడం, ఒక ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం. దానికి సంబంధించినటువంటి స్థిరత్వం అంటే ఏంటి? చదువు పూర్తయింది కానీ ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ సమస్య. కనుక మన దగ్గర జాబ్ ప్రాబ్లం అనేటటువంటి సమస్య ఉంది. ఈ జాబ్ ప్రాబ్లం కానీ ఇది పెట్టేసి మనం చూసినట్లయితే జాబ్ ప్రాబ్లం ఉంటే మనకి ఆ జాబ్ ప్రాబ్లం అనే సమస్య ఉంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలాగే అసలు జాబే రావడం లేదు అన్నప్పుడు నో జాబ్ అనేటువంటి శాంపుల్ని పెట్టి ఇది గుర్తించినట్టయితే ఆ సమస్య పరిష్కరించుకుంటే ఆ జాబు ఎవరికైతే రాలేకుంటుందో ఇది పరిహారం తర్వాత వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిల్డ్రన్ సెటిల్మెంట్ అనేటటువంటి సమస్య ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఏ విషయంలో కానీ ఇంకా సెటిల్ అవ్వలేరు, తల్లిదండ్రులకు భారంగా ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపడితే ఇంకా వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తున్నారు అనేటటువంటి పిల్లలు చాలామంది కనిపిస్తుంటారు. అంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంకా వీళ్ళ స్థిరత్వం ఉండదు. అంటే ఒక ఉద్యోగం సెటిల్ అయిపోయి కుటుంబానికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన రాదు. కాబట్టి ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మనకు అంతర్గతంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ యొక్క వాస్తు ఏదైతే ఉంటుందో, సాధారణ వాస్తు కాకుండా సైంటిఫిక్ వాస్తులో ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కనుక ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రాబ్లం కానీ లేదా చిల్డ్రన్ సెటిల్మెంట్ కానీ, నో జాబ్ కానీ లేదా జాబ్లో ప్రాబ్లమ్స్ కానీ, ప్రస్తుతం జాబ్ చేస్తుంటారు కానీ ఆ జాబులో కూడా వాళ్ళకి ఏదో ఆటంకాలు ఎదురవుతుంటాయి. బాస్తో కానీ
లేదా కింది వాళ్ళతో కానీ వాళ్ళు సహకరించకపోవడం, ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తుంటాయి అంటే ఆ జాబ్ చేసేటటువంటి స్థలంలో కూడా ఇన్ జాబ్ ప్రాబ్లం అనేటటువంటి సమస్య ఉందనుకోండి, అక్కడ కూడా సమస్యలు చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంది. కనుక నో జాబ్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ ఉన్నట్లయితే ఉన్న జాబ్ కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి రకరకాలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ చేతనే మనుషులు అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. కనుక ఎంతో కొంతమందికి మాత్రమే అలాంటి నెగిటివ్ ఎనర్జీ లేని వాళ్ళకే ఏ సమస్య చేత ఏ బాధపడకుండా మంచి పురోగభివృద్ధి ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, మరి పై చదువులు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల వస్తున్నాయి. కనుక ఇలాంటి సైంటిఫిక్ పరిహారాలు చేసుకొని మీ భవిష్యత్తుకి బంగారు పాట వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.